హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ నుంచి సిమ్స్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ వీటికి. సో ఏంటి అంటే వీటికి అడ్మిషన్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ 2024-25 ఇయర్కి సంబంధించినటువంటిది. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కావచ్చు, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ అనెస్థీషియా టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అండ్ రెస్పిరేటరీ థెరపీ, ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి కదా. అవన్నీ చేయాలి అని అనుకుంటే వాళ్ళందరికీ అయితే ఒక గుడ్ న్యూస్తో అయితే మీ ముందుకు అయితే రావడం జరిగింది. సడన్గా అయితే మనకి సిమ్స్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ అనమాట. ఇది ఎలా తెలుసుకోవాలి నోటిఫికేషన్ అనేది చూస్తే ఇక్కడ అడ్మిషన్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మనకి ఇక్కడ అడ్మిషన్ క్యాలెండర్ అనేది వస్తుంది 2024-25 అనేసి. దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయింది కదా. ఫస్ట్ లింక్ ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ, బీఎస్సీ ఏహెచ్ఎస్, అనెస్థీషియా, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ, రేడియోగ్రఫీ అనేసి. ఇవన్నింటికి ఇక్కడ వచ్చేసి ఇటు రైట్ సైడ్లో నోటిఫికేషన్ అనేది కదా, క్లిక్ చేయాలనేసి దీనిపై అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇట్లా నోటిఫికేషన్ బార్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ 3 లింక్స్ అయితే ఉన్నాయి కదా. 3 లింక్స్లో మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఫస్ట్ లింక్ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఈ లింక్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ యొక్క లింక్ అనమాట. సెకండ్ ఇక్కడ యూజీ ప్రాస్పెక్టస్ అనేసి ఉంది కదా, ఇది నోటిఫికేషన్తో మీరు ఎలా అప్లై చేసుకోవాలో చూపించేది. అండ్ యూజీ అడ్మిషన్ 2024-25 సెలక్షన్ ప్రొసీజర్ అనేసి ఉంది కదా. ప్రొసీజర్ మొత్తం ఇక్కడ ఒక పేజీలో వాళ్ళైతే డిస్క్రైబ్ అయితే చేశారనమాట. మనం నోటిఫికేషన్ ఏంటో మొత్తం పూర్తిగా చూసేద్దాం ఇప్పుడు. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వన్స్ మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది సిమ్స్ నుంచి అయితే అనేది వచ్చింది అనమాట. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరైతే ముందే చూసుకోవచ్చు ఏ కోర్సెస్కి అడ్మిషన్ ఇస్తున్నారు అనేసి. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ పారామెడికల్ కోర్సెస్ అనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీరు ఫీజ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్ ఏహెచ్ఎస్కి చూసుకున్నట్టయితే ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 2596 జిఎస్టీతో కలిపేసి, అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2077 రూపీస్ అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి ఫీజ్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ క్యాలెండర్కి వచ్చేసి అంటే ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్స్ టు ఏపీ ఆన్లైన్ పేమెంట్స్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అని అంటే జూలై 3 నుంచి అయితే చేసుకోవచ్చు, అంటే మనకి ఈ రోజు నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి జూలై 22 వరకు అయితే మీరైతే లాస్ట్ డేట్ రిసిప్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్రీజ్ అయిపోతాయి, అప్లికేషన్స్ ఇంకా ఉండవు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేసి ఉంది కదా. ఇది వచ్చేసి జూలై 30th 5 PM అయితే రిలీజ్ అయితే అవుతుందన్నమాట. ఇది వచ్చి మీరైతే టైం టు టైం అయితే ఉంటుందో, సిమ్స్లో ఎలాంటి పోస్ట్పోన్మెంట్స్ అట్లాంటివి ఏం జరగవు అనమాట, టైం టు టైం అయితే ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి అంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తారు కదా డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, మీ ఎపిసెట్ యొక్క ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసేసి మీకంటూ ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ చేశారంటే జూలై 30th రోజున అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఆబ్జెక్షన్స్ కనుక మెరిట్ లిస్ట్లో మీరు కనుక చూసి ఉంటే మీరు అయితే కంప్లైంట్ అయితే రేజ్ చేయొచ్చు, అంటే విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇది కరెక్ట్ ఇది తప్పు అనేసి మీరు రేజ్ చేయొచ్చు. అది వచ్చేసి August 1st 5 PM వరకు అయితే మీరు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే మీ తప్పు ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది ఫైనల్, ఇంకా దీంట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోనికి రాదు. అది వచ్చేసి ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకి August 5th అయితే వాళ్ళు రిలీజ్ చేశారనమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆఫ్టర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్. ఓకే, ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ వస్తాయో వాళ్ళు వచ్చేసి ఇంకా ఇక్కడ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఎప్పుడు ఇవ్వచ్చు అంటే August 10th వరకు అయితే ఇవ్వచ్చు అనమాట. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్కి August 10th వరకు 12 noon వరకు అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టు ద యూనివర్సిటీ ఫర్ వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పేయింగ్ ఫీ
ఫర్ రిసీవింగ్ అడ్మిషన్ ఆర్డర్. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరికైతే సీట్స్ వచ్చినాయో, సో ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చిన తర్వాత మీరు అలానే ఉండకుండా ఏం చేశారంటే ఈ డేట్స్ రోజు ఇక్కడ 13th and 14th ఆగస్ట్ 13th 14th డేట్స్ రోజు మీరు యూనివర్సిటీకి వెళ్ళేసి అక్కడ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అవి బోనాఫైడ్ సర్టిఫికేట్స్తో పాటు 10th మెమో, ఇంటర్ మెమో, లాస్ట్ టైం ఎక్కడ చదివినారో ఒరిజినల్ టీసీ, మీ యొక్క ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, సో మీ యొక్క వైట్ రేషన్ కార్డు ఉంటే అది, ఇవన్నీ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. సో ఎప్పుడైతే మీకు క్లాసెస్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే బీఎస్సీ నర్సింగ్కి, ఫిజియోథెరపీకి అండ్ ఏహెచ్ఎస్కి వచ్చేసి విల్ బి నోటిఫై లేటర్ అనేది ఇచ్చారు. ఎందుకు అని అంటే ఇక్కడ టైం టు టైం ఉంటుంది కాబట్టి వన్స్ మనం చెప్పలేము ఎప్పుడు స్టార్ట్ అవుతాయో. సో అది ఒకసారి మనకి అప్లికేషన్ అయిపోయేంత వరకు, ఆగస్ట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయేంత వరకు వాళ్ళు ఇంకా ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు చెప్తారు. ఇంకా వన్స్ మనకి ఇంకొన్ని డేస్ అయితే మళ్ళీ ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తారు మనకి. సో ఎలాంటి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే ఆ తర్వాతే వస్తుంది, వాళ్ళు మళ్ళీ మనకైతే ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ కావాలంటే చూసుకోండి. సో డేట్స్ మిస్ అయితే మరి ఏం చేయలేమన్నమాట. సో మనకి పారామెడికల్ కోర్సెస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ వచ్చేసి ఎన్ఎస్సి టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ MLT కూడా ఉందన్నమాట, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, డయాలసిస్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, న్యూరోఫిజియాలజీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియోథెరపీ, న్యూక్లియర్ మెడిసిన్, ఇవైతే ఉన్నాయన్నమాట ఈ కోర్సెస్. ఇవి పారామెడికల్ కోర్సెస్. అండ్ ఇవి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇవి వచ్చేసి ఈ జనరల్ కోర్స్ అనమాట. సో మీకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసుకోవాలనుకుంటే, సో ఒక్కటి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, అనస్థీషియా, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, వీటికి సో మీరు అలాంగ్ విత్ జనరల్ అంటే ఇప్పుడు కొందరు ఒకేషనల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే వాళ్ళు ఈ ఏపీసెట్ ఎగ్జామ్ రాసి ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సెమిస్టర్ వైజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ 8 సెమిస్టర్ 6 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. సో అదన్నమాట విషయం. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీరైతే ఎక్కడంటే త్రూ స్విమ్స్ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, ఏపీసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఇంటర్ మెమో, SSC సర్టిఫికేట్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్, అందులో బ్యాలెన్స్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితేనే మీరైతే ఇవ్వండి. అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. సో ఫీ పర్టికులర్స్ ఒకసారి చూసేసాం కదా ఆల్రెడీ. సో ఇక్కడైతే ఒకటి రిలీజ్ చేశాను, గుర్తుపెట్టుకోండి. డు నాట్ సెండ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ టు ద యూనివర్సిటీకి ఎలాంటి ప్రింట్అవుట్స్ కావచ్చు, ఎలాంటి సర్టిఫికేట్స్ కావచ్చు సెండ్ అయితే చేయకండి. అండ్ ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ అనేది ఇచ్చారు. డు నాట్ యూస్ మొబైల్ ట్యాబ్స్, ఐప్యాడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ అనేది ఇచ్చారు. ఇది ఏం పనిచేది, ఇదేం పట్టించుకోమాకండి, మీరు మొబైల్తోనే చేయండి. మొబైల్లో డెస్క్టాప్ సైట్ ఆన్ చేసి పెట్టుకొని మీరైతే మంచి ఫాస్ట్గా ఉన్నటువంటి నెట్వర్క్ అయితే యూజ్ చేసుకుంటూ అప్లికేషన్ అయితే చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఓకేనా. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు సెలెక్ట్ ఆల్ ద కోర్సెస్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ సమ్ కోర్సెస్. దే కెన్ చూస్ not opting in first phase counseling option for the course not interested. సో ఏవైతే కోర్సెస్ అయితే ఇంట్రెస్ట్ ఉండవో స్టూడెంట్స్కి, సో ఆ కోర్సెస్కి అంతగా మీరు ఇప్పుడు ఏంటి అంటే కొందరు అనుకుంటారు ఇక్కడ బీఎస్సీ నర్సింగ్కి ఇద్దాం, నెక్స్ట్ వచ్చేసి బీపీటీకి ఇద్దాం, తర్వాత అలైడ్ హెల్త్ సైన్సెస్కి ఇద్దాం. ఇది ఇప్పుడు ఇన్ కేసు మీకు బీఎస్సీ నర్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బీపీటీ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ బీఎస్సీ నర్సింగ్లో మీ మార్క్స్కి సీట్ రాలేదు కానీ బీపీటీలో వచ్చింది. సో అట్లాంటప్పుడు మళ్ళీ మీరు బాధపడతారు కదా. సో అట్లాంటిది ఏం చేయకండి అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన కోర్సెస్ అయితే ఇవ్వకండి. ఇక్కడ అన్నిట్లో చెప్తున్నాను, పారామెడికల్లో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, సో అన్నిట్లో చెప్తున్నాను. సో అట్లాంటిది అయితే చేయకండి, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. సో అది కూడా ఒకటైతే ఉంది, అది చూసుకోండి. సో ఎందుకంటే మీకు కావాల్సిన కోర్సెస్ ఫస్ట్ పెట్టుకోండి. సో ఒక కోర్స్ కాకపోతే మరో కోర్స్ ఏది మీకు ఇంట్రెస్ట్ ఉందో అది చూసుకొని పెట్టుకోండి తప్పించి సో మీకు ఇష్టం లేనివన్నీ ఒకటి ఫస్ట్ మీకు ఇష్టం ఇది, సో బీఎస్సీ నర్సింగ్ అంటే ఇష్టం ఉంది, సో మిగతా వెళ్ళేవు ఏదో బలవంతంగా పెట్టేశాం కానీ వీటిలో వచ్చాయి. సో అట్లా కాకుండా బీఎస్సీ నర్సింగ్ తర్వాత మీరు ఏది చేస్తే మీ లైఫ్ బాగుంటుంది అనే ఉద్దేశం అయితే ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా, ఐడియా. సో అలా అయితే చేసుకోండి అనమాట, ఓకేనా.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు స్కాలర్షిప్ అనేది ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ ద స్టూడెంట్స్ హూ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ మైనారిటీ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద స్కాలర్షిప్ ఫ్రమ్ రెస్పెక్టివ్ వెల్ఫేర్ అథారిటీస్ ఆఫ్ గౌట్ of AP. The eligibility of candidates and amount for reimbursement of fee is decided by the social welfare officers after verifying the original documents like caste, ration card, Aadhaar, income certificate on the day of counseling. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా మీ ఇన్కమ్ కనుక పాతది ఉంటే అది తీసేసుకొని కొత్తది రెడీ చేసి పెట్టుకోండి. సో మనకి ఇంకా అప్లికేషన్స్ టైం ఉంది కాబట్టి మీకు కొత్త ఇన్కమ్ వచ్చాకే మీరైతే ఇది అప్లై చేసుకుంటే పర్లేదు. సో ఎందుకంటే వన్స్ మళ్ళీ మీరు ఇన్ కేస్ కొత్తది కాకుండా పాతది పెట్టేసి ఏమవుతుంటే మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది. లాస్ట్కి మళ్ళీ మీరైతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా అయిపోతుంది కాబట్టి సో అట్లాంటిది ఏం చేయకండి, ఓకేనా. సో అయితే గుర్తుపెట్టుకోండి అది ఫస్ట్. కాకపోతే ఇక్కడ ట్యూషన్ ఫీ వచ్చేసి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ అది ఇక్కడ ఇవ్వలేదు. సో నేను మళ్ళీ చూసి చెప్తాను. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ వీడియో కావాలి అనుకుంటే తప్పకుండా మీరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేనైతే మీకు ఇస్తాను. సారీ, ఇక్కడ ట్యూషన్ ఫీ ఇచ్చా చూసుకోండి ఇక్కడ. సో ట్యూషన్ ఫీ వచ్చేసి గ్రూప్ ఏ బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్కి వచ్చేసి చూసుకున్నట్టయితే 30,000. సో ఇదైతే మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 30,000 ఫర్ బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్. అండ్ ఏహెచ్ఎస్కి వచ్చేసి చూసుకున్నట్టయితే 18,000 అనమాట. సో ఈ అమౌంట్ వచ్చేసి వన్ టైం పేమెంట్లో అయితే మీరు పే చేసేయాలి. ఆ తర్వాత మొత్తం ఫీ వచ్చేసి అంటే రిజిస్ట్రేషన్ ఫీ, అడ్మిషన్ ఫీ అండ్ ఐయుఈటీ ఫీ, నెక్స్ట్ స్టూడెంట్ వెల్ఫేర్, హ్యాండ్బుక్, డిజిటల్ లైబ్రరీ ఫీ, యూనివర్సిటీ ఫీ, టోటల్ ఫీ వచ్చేసి మొత్తంగా ఎంత ఫీ పే చేయాలి అంటే సో మీరు బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్కి 5,000 ఇక్కడ కాదు. సో టోటల్ ఫీ వచ్చేసి 41,000 అయితే 41,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్కి అయితే 29,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ అండ్ డిపాజిట్ వచ్చేసి ఇంత. ఇది చూసుకుంటారు, అవసరం లేదు అంతగా. సో మీరు అనుకోవచ్చు ఇప్పుడే ఫస్ట్ పే చేయాలి అన్న ఈ అమౌంట్ అంతా మాకు సీట్ రాకముందే పే చేయాలి అంటే అది కాదు. మీకు సీట్ వచ్చిన తర్వాతే మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి వెళ్తారు చూడండి, అప్పుడు ట్యూషన్ ఫీ పే చేయాలి. ఆ తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ అమౌంట్ ఏదైతే 41,000 29,000 ఉందో సో అది పే చేస్తే సరిపోతుంది అనమాట. సో కాకపోతే యూనివర్సిటీ ఫీ వచ్చేసి ఇక్కడ 5,500 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకు అని అంటే మీకు సీట్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్స్ రిపోర్టింగ్ చేయడానికి వెళ్తారు చూడండి, సో అదైతే ఇక్కడ ఈ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఎంత అవుతుందంటే 41,000 ప్లస్ ఇక్కడ 5,500 ఫ్రెండ్స్. అంటే టోటల్గా వచ్చేసి 46,500 రూపీస్ అయితే మీకైతే ఖర్చు అవుతుంది ఫర్ ద ఫస్ట్ ఇయర్కి. సో ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, నేను అప్లికేషన్ వీడియో చేయమంటే చేస్తాను. సో మీరు కాస్త పేషెంట్స్గా మన వీడియోస్ చూస్తూ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా కాలేజీకి వెళ్తున్నాను అయినా మీకోసం అయితే వీడియో చేస్తున్నాను. సో మీరు అప్లికేషన్ వీడియో కనుక అడిగితే తప్పకుండా చేస్తాను. కాకపోతే సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి దీనికి కొన్ని వ్యూస్ అయితే వచ్చేలా చేయండి. అలా అయితేనే నాకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. సో వన్స్ మనకి ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్కి, బీపీటీకి, మనకి మెడికల్కి మొత్తంగా చూసుకున్నట్లయితే నేనైతే కౌన్సిలింగ్ అయితే ప్రతి ఇయర్గా ఫ్రీ మెంటర్షిప్, ఎలాంటి మెంటర్షిప్స్ లేకుండా నేనైతే ఫ్రీ ఆఫ్ గైడెన్స్లో ఇస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఈ వీడియో అయితే మీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో అంతమందికి అయితే షేర్ చేయండి. సో నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చాక కాలేజ్ నుంచి బ్యాక్ వచ్చాక నేనైతే అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.